అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మరి ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను ఫస్ట్ మీకు బటర్ చికెన్ చూపిస్తున్నాను. నేను చేసింది అయితే కాదులేండి, మీరేం దడుచుకోవద్దు. బటర్ చికెన్ చాలా చాలా బాగా చేస్తారు మా మదర్. సో ఇంతకు ముందు ఇక్కడ ఉన్నప్పుడు చేసినప్పుడు నేను ఆ వీడియో చేశాను. సో మరి అది మీరైతే చూడండి కృతిక. సో దాని తర్వాత నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, గొడవ చేస్తుంది. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, నైట్ టైం నేను ఇల్లు సర్దుకుంటాను. అంటే నైట్ టైం మార్నింగ్ లేచాక నేను చాలా లేజీగా ఉంటాను. సో ఏదన్నా ఉంటే మొత్తం అంతా నైట్ టైమే అంతా క్లీన్ చేసేసుకొని హ్యాపీగా పడుకుంటాను. మార్నింగ్ లేచేసరికి ఇంకేం వర్క్ ఉండదు అనమాట. హ్యాపీగా మనం వర్క్కి వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోవచ్చు, టెన్షన్ ఉండదు. ఈవినింగ్ వచ్చాక కూడా అలానే నీట్గా ఉంటుంది కదా. సో అందుకని నేను నైట్ క్లీన్ చేసేసుకుంటాను. సో మరి యూజువల్లీ 8కి స్టార్ట్ చేస్తాను. ఇవాళ కొంచెం లేట్ అయింది. టైం ఇప్పుడు 8:30 అయింది. సో టైం ఇప్పుడు 8:30 అయింది. సో మరి నేను 9:30కి నేను ఎప్పుడు టైం పెట్టుకుంటాను అనమాట. ఒక్క నిమిషం మాన్స్టర్ వచ్చారు. సో నేను ఎప్పుడు టైం పెట్టుకుంటే ఒక 1 అవర్ టైము ఇక ఫాస్ట్గా ఇక పరిగెడతాను అనమాట. ఆ 1 అవర్లో నేను కంప్లీట్ చేసేయాలనుకుంటాను. సో ఇవాళ అయితే ఇల్లు చాలా చాలా మెస్సీగా ఉంది. చూడండి ఎలా చేసిందో. టాయ్స్ అన్ని అట్లా ఇసిరి కొట్టేసేసింది. అక్కడ పెట్టింది. అది పాప్కార్న్ సగం తిని అక్కడ పెట్టడము. అండ్ ఇటు పక్క కిచెన్ లో కూడా చూడండి. యాక్చువల్లీ మేము ఇవాళ బయటకు వెళ్ళాం అనమాట. సో బయటకు వెళ్ళటం వల్ల ఏమైందంటే ఇల్లంతా ఎక్కడ పడేసి ఉన్నాము. ఇప్పుడే జస్ట్ వచ్చాము. ఆ తెచ్చినవి కూడా అన్ని అక్కడే పెట్టేశాము. సో ఇప్పుడు నేను మీకు వచ్చేలోపు నేను సర్దుకుంటాను. అది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? మీరైతే వెళ్ళి ఫస్ట్ చికెన్ బిర్యానీ చూసిరండి. సారీ, చికెన్ బిర్యానీ వచ్చేసింది. చికెన్ బిర్యానీ కాదు, బటర్ చికెన్. సో రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్. సో తప్పకుండా ఇదైతే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ఇది చూసి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సో మరి మీరైతే అది చూసి వచ్చేయండి. ఈలోపు నేను ఇది సర్దేసుకుంటాను. ఓకేనా? ముందుగా బటర్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సోయా సాస్, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, పసుపు, కసూరి మేతి, ఉల్లిపాయలు, టమాటో, బోన్లెస్ చికెన్, హెవీ విప్పింగ్ క్రీమ్ అండ్ అలానే బటర్. సో ఆ చికెన్లో మనం ఇప్పుడు చూపించిన అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట మ్యారినేషన్కి. సో ముందుగా అక్కడ నేను ధనియా జీరా పౌడర్, చికెన్లో ధనియా జీరా పౌడర్ అండ్ దాని తర్వాత సాల్ట్. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అండ్ అలానే దాని తర్వాత పసుపు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, పెరుగు. సో ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక గంట సేపు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ కోసం మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. సో వాటిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో
ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా, దాని తర్వాత మనం ఇందులో టమాటో కూడా యాడ్ చేసేసుకొని ఇంకొంచెం సేపు మనం అలానే తిప్పుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు మనం ధనియా జీరా పౌడర్ వేసుకున్నాము. సో వీటిని కాసేపు కుక్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఉడికిపోయింది, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని బటర్ తీసుకోవాలి. సో ఈ ప్రాసెస్కి ఏంటంటే చికెన్ అదిగో బటర్ మెల్ట్ అయిపోయింది. ఈ చికెన్ ఇలా ఫ్రై చేసుకోవడానికి ఓన్లీ బటర్ మాత్రమే యూస్ చేసుకోవాలి. ఆయిల్తో చేసుకుంటే మీకు బటర్ చికెన్ టేస్ట్ రాదు. ఎందుకంటే పేరులోనే ఉంది కదా బటర్ చికెన్ అని. ఇది బటర్లోనే మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందాక గ్రైండ్ చేసుకోమని చెప్పాను కదా, ఉల్లిపాయలు టమాటో అవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి అని చెప్పాను కదా, అదిగోండి ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అందులో యాడ్ చేసేసుకొని కాసేపు ఉంచుకోవాలి. అలానే కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేస్తున్నాము. కొంచెం ఉడికిన తర్వాత అందులో కారం అండ్ దాని తర్వాత గరం మసాలా అండ్ అలానే ధనియా జీరా పౌడర్, దాని తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నాము. సో ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం సేపు అలా మీడియం ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫైనల్గా హెవీ విప్పింగ్ క్రీమ్, ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, హెవీ విప్పింగ్ క్రీమ్ వేసుకొని, సో ఈ విప్పింగ్ క్రీమ్ వల్ల దీనికి బాగా టేస్ట్ వస్తుంది. బటర్ అండ్ అలానే విప్పింగ్ క్రీమ్ అండ్ ఇందాక చూపించినట్టుగా సోయా సాస్ కూడా చాలా లైట్గా సోయా సాస్ వేసుకోవాలి. సో ఇప్పుడు కసూరి మేతి అండ్ దాని తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 minutes అలా మీడియం ఫ్లేమ్లోనే 2 minutes ఉంచేసేస్తే మన బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్. సో చూసారు కదా 9:40 అయింది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి ఎప్పుడో అయింది. మధ్యలో ఒక ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అండ్ కృతిగా కూడా వీడియో నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి చేయలేదు. సరే ఇల్లు అయితే ఒకసారి ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ అంతా క్లీన్ చేసేంతా యాక్చువల్లీ ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, ఆన్ చేసేసాను, అక్కడ పెట్టేసేసాను. కాకపోతే ఏమైందంటే మధ్యలో ఆగిపోయింది. అది నేను చూసుకోవాలి, నేను మొత్తం అది రన్ అయిపోతుంది అనుకొని నేను చేస్తూ ఉన్నాను. సో చూసారు ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను. సో నాకేంటంటే డిషెస్ ఎక్కువ కనుక లేకపోతే నేనే వాష్ చేసేసి పెట్టేస్తాను, ఎక్కువ ఉంటే కనుక ఇంకా దీని హెల్ప్ కావాల్సిందే. సో ఇవాళ అయితే జస్ట్ 4 ఉన్నాయి కదా, ఫాస్ట్ గా కట్ చేశాను. సో యా
సో అదనమాట. అండ్ యా చాలా మంది అడిగారు చూపించమని. సో ఎప్పుడు చేసుకుంటారు మీరు అసలు వర్క్ అలా అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం నేను పియానో చూపిస్తావా? ఓకే, తను పియానో చూపిస్తుంది అంట. అది పాపం అక్కడి నుంచి అరుస్తుంది. చూపించు తన పియానో చూపించి. ఓకే, చూపించింది కదా. సో యా ఏం చెప్తున్నాను, ఎప్పుడు చేసుకుంటాను వర్క్ అది ఇది అని అడిగారు కదా. చూపిలేదా? చూపించు ఇక్కడ. ఓకే ఓకే సో ఎప్పుడు చేసుకుంటారు పని అడిగారు కదా. నైట్ నేను కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఏమనుకోకండి. నైట్ మొత్తం ఒక 1 hour టైం, ఇంకా అసలు వేరే సెల్ ఫోన్ కూడా చూడండి అనమాట. సో 1 hour మొత్తం అంతా క్లీన్ చేసేసి అప్పుడు పడుకుంటాను అనుకున్నారా? లేదు, 11-12 అవ్వాలి పడుకోవాలంటే. ఏదో ఒక మూవీ చూసి దాని తర్వాత ఎప్పుడో నిదానంగా, అండ్ ఇప్పుడు మీకు ఈ వీడియో కూడా అప్లోడ్ చేయాల్సింది ఉంది కదా, అప్లోడ్ చేసేసి పడుకుంటాను. అండ్ ఇంకొక విషయం చిన్న క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. చాలా మంది బర్త్డే వీడియోస్ క్లారిటీ అన్న ఈలోపు డాన్స్ వేసుకుంటా వచ్చి పడిపోయింది. సో అందుకే పాజ్ చేసేసాను కెమెరా. ఏంటంటే బర్త్డే విషెస్ చెప్పట్లేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఎన్ని ఈమెయిల్స్ వస్తున్నాయంటే నాకు బర్త్డే విషెస్ వద్దు, వ్లాగ్ లో బర్త్డే విషెస్ వద్దు, మేము డిస్టర్బ్ అవుతున్నాం, యూట్యూబ్ లో కాకుండా ఇంకా ఏదైనా ప్లాన్ చేయండి అని చెప్పారు. సో అందుకే నేను ఎవరికి బర్త్డే విషెస్ అసలు 2 days నుంచి దానికే డిస్టర్బ్ అయిపోయి నేను అసలు వ్లాగ్స్ కూడా, వీడియోస్ కూడా పెట్టట్లేదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందే నాకు బర్త్డే విషెస్ చెప్తారని అలా కామెంట్స్ చేస్తున్నారు. అందుకే నేను ఒకసారి క్లారిటీ ఇచ్చేద్దాము ఎందుకు నేను బర్త్డే విషెస్ చేయట్లేదని. 2 days నుంచి కూడా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను అనమాట. ఈమెయిల్స్ అన్ని చూసి ప్లీజ్ మీ బ్లాగ్స్ బాగున్నాయి, వీడియోస్ బాగున్నాయి, ఎందుకు ఇలా బర్త్డే విషెస్ వద్దు అని. సో నేను బర్త్డే విషెస్ అయితే ఆపాలని అనుకోవట్లేదు. బట్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకున్నానంటే ఫేస్బుక్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మనందరం ఒక గ్రూప్ లాగా, లైక్ మీరు కూడా అందరూ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డెఫినెట్ గా అక్కడ బర్త్డే విషెస్ కానీ ఇంకేదైనా ఉంటే అక్కడ చెప్తాను. సో ఇక్కడ వ్లాగ్స్ చూసే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. సో అది నా ప్లాన్. ఒక 2 days లో గ్రూప్ అదంతా క్రియేట్ చేసేసి నేను మీకు చెప్తాను. అప్పటి నుంచి నేను అందరికి విషెస్ కూడా చెప్తాను. సో అది ఇవాళ వ్లాగ్. సో మరి మీకు నచ్చింది అనుకున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసేసేయండి, ఒక లైక్ అలా. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేసేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ శశికళ. బాయ్.